పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ చీరాల క్రైస్తవ సోదరులు, దైవ సేవకులు ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గడియార స్తంభం కూడలి వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో క్రైస్తవ దళిత సంఘాల వారు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారని, పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి అండగా రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులంతా ఉన్నారని తెలిపేందుకే ఈ శాంతి ర్యాలీ చేపట్టామన్నట్లు పాస్టర్ పిల్లి దేవదాస్ తెలిపారు. శాంతి, దయ, క్షమాగుణం కలిగిన వారు క్రైస్తవులని, అందుకేనే పాస్టర్ ప్రవీణ్ భార్య ఎవరైనా తన భర్తని హత్య చేసి ఉంటే వారిని క్షమిస్తారని చెప్పారని ఆయన అన్నారు. మత సామరస్యం కోసం అందరూ కృషి చేయాలని పాస్టర్ దేవదాస్ అన్నారు. నేను చెప్పాక వైర్లు వస్తాయని. కానీ పిలుస్తున్నాడు సుధీర్ అన్నది. దేవుని బిడ్డలకు మనవి గమనించండి. మరి ఈ మాసంలో 24వ తేదీన దైవజనులు తెలుగు 2 రాష్ట్రాలకి సుపరిచితమైనటువంటి దేవుని సన్నిధిలో గొప్పగా వాడబడుతున్నటువంటి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క అకాల మరణం తెలుగు 2 రాష్ట్రాలను కూడా మరి దిగ్భ్రాంతికి తీసుకుని వెళ్ళింది. కనుకనే మరి మన చీరాల పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, కాపరులు మరణాన్ని నిరసిస్తూ మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ మన రాష్ట్రానికి, మన దేశానికి కుటుంబానికి ఆదరణ దయచేయాలని, అలానే ప్రవీణ్ గారి భార్య మాత్రం వాళ్ళని శిక్షించకుండా ప్రేమతో వదిలిపెట్టమని చెప్పి మాట చెప్పడం
ఈ నెల 24వ తేదీన మరి తెలుగు 2 రాష్ట్రాలలో గొప్ప దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణం మరి క్రైస్తవ లోకాన్ని ఎంతో దిగ్భ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళింది. అందును బట్టి మరి ఈ రోజున మన చీరాల పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, కాపరులు, అలాగే క్రైస్తవ నాయకులు, పెద్దలు, స్త్రీల సమాజం వారు, పురుషులు, యవనస్తులు అందరూ కూడా మరి వారి మరణాన్ని నిరసిస్తూ శాంతియుతమైనటువంటి ర్యాలీని మరి చీరాల పట్టణం మళ్ళీ 4 కూడల్లో జరిగించడం జరిగింది. ఈ గడియార స్తంభం సెంటర్లో మరి శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా మరి ముగించాం. క్రైస్తవుల లోకం మరి ప్రపంచానికి ప్రభు తెలియజేసింది దయ, ప్రేమ, అలాగే మరి క్షమాపణ. ఇది క్రైస్తవులు కలిగి జీవించాలని మరి ఈ యొక్క ర్యాలీలో ప్రత్యేకంగా క్రైస్తవులందరూ కూడా మౌన ర్యాలీని జరిగించారు. ఇది దేవునికి మహిమకరంగా జయప్రదంగా జరిగించినందులకై చేరిన ఎల్లర్లకు కూడా శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. మరి క్రైస్తవం ఎప్పుడు కూడా మతం కాదని, మార్గం అని నమ్మి ఎంతో మంది భారతదేశంలో మరి ఎంతో మంది మార్గంలోకి వస్తున్నారు. భారతదేశం కూడా చాలా మంచి దేశం. మరి భారతదేశాన్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాం. ఒక క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు భారతదేశాన్ని చక్కగా ప్రేమిస్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరి భారతదేశం మరి నా మాతృభూమిని నమ్మిన వాళ్ళం. మరి గత 15 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులు లేవు, అన్నదమ్ముల్లాగా బ్రతికాం. మరి ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి మతం ఎప్పుడు కూడా మంచిని నేర్పించాలి, మతం ఎప్పుడు కూడా మరి ప్రాణాన్ని ఇవ్వాలి, మతం ఎప్పుడు కూడా మనకి క్షేమాన్ని ఇవ్వాలి. ఇలా ఉన్మాదంగా చంపకూడదు. చంపిన దాన్ని ఉన్మాదం అని అంటారు. మతం ఏ మతమైనా ఉన్మాదం మంచిది కాదు. ఖచ్చితంగా మరి ప్రేమ మార్గం, శాంతి మార్గంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా ఏ మతాన్ని దూషించలేదు, ఏ మతం గురించి ఏం మాట్లాడలేదు. ఆయన చక్కగా మార్గం గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఎంతో మందికి ఆయన మరి భారతదేశాన్ని నమ్మి, తన మాతృభూమిని నమ్మి ఎంతో మందికి ఆయన సేవ చేస్తున్నాడు. కేవలం ఆయన మరి ప్రకటన ఈ ప్రచారం చేయటమే కాదు కదా, చాలా సేవ చేస్తున్నాడు. ఎంతో మందికి ఆయన మరి తన జీవితాన్ని పణంగా పెట్టి సేవ చేస్తున్నాడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని పాస్టర్ అన్న కారణంగా ఒకవేళ ఏదైనా మరి జరిగిందేమో తెలియదు. మరి మేమైతే ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం. ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. అధికారులు గౌరవించమని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి అధికారులు త్వరగా స్పందించి ఈ విషయంలో క్రైస్తవులకి న్యాయం చేయాలి. లేకపోతే ఇలానే ఈ శాంతియుత ర్యాలీలు భారతదేశం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా, 2 రాష్ట్రాల్లో చాలా జరుగుతాయని మరి మేము ఈ టీవీ మూలంగా చెబుతూ ఉన్నాం. సెయింట్ మార్క్స్ సెంటినరీ లూథరన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 24వ తారీఖున మరి 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా భారతదేశం ఇతర దేశాల్లో కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి క్రైస్తవ వక్త, పాస్టర్ గారు, దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అకాల మరణం. సో అకాల మరణం కంటే కూడా అనుమానాస్పద మరణం అన్నట్టు ఉద్దేశంతో మేము ఈరోజు శాంతి ర్యాలీని జరిగించాం. భారతదేశంలో క్రైస్తవ్యం 2000 సంవత్సరాల నుంచి ఉంటుంది. భారతదేశం యొక్క అభ్యున్నతికి క్రైస్తవ సేవకులు, మిషనరీలు ఎంతో సేవ చేశారు. ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారిలో ఒకరు. ఆయన సాధారణంగా ఒక చిన్న ఉద్యోగాన్ని చేసుకుంటూ ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి అనేక మంది అనాథులను పోషిస్తూ ఆయన తను నమ్మినటువంటి విశ్వాసాన్ని 10 మందికి ప్రచారం చేస్తున్నారు. కానీ ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇంత విశేషమైనటువంటి జనాంగంతో మేము చేసినటువంటి శాంతి ర్యాలీ ఎవరినో బెదిరించడానికో లేక భయపెట్టడానికో కాదు. ఇది మేము ఈ శాంతి ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీస్ వ్యవస్థని మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారి మృతి వెనుక ఉన్నది ఏంటి, అసలు అది యాక్సిడెంటా, మీరు రుజువు చేయండి, మేము దాన్ని స్వాగతిస్తాం. క్రైస్తవ సమాజం స్వాగతించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. లేదా హత్య జరిగిందా, దాన్ని రుజువు చేయండి, సాక్ష్యాధారాలతో రుజువు చేయండి. దాని వెనుక ఉన్నటువంటి మతోన్మాద శక్తులని అణిచివేయడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా సమాజానికి హానికరులు గారు. వాళ్ళు ప్రేమించారు, ప్రేమను పంచారు, ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేశారు. సంఘము, సమాజము అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూనే ఉన్నారు. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది మా హృదయాలను చాలా గాయపరుస్తుంది. మరి ముఖ్యంగా ఇంతవరకు కూడా దీని వెనక ఏం జరిగింది అన్న నిజ నిర్ధారణ జరగకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. కనుక ప్రభుత్వం వారు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చొరవ తీసుకొని అసలు ఏం జరిగిందో, దీని వెనక ఉన్నటువంటి నిజాలేంటో క్రైస్తవ సమాజానికి మరొకసారి ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరు ఎం రత్నబాబు, పాస్టర్, వేటపాలెం దేవుని ప్రార్థనా మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున చీరాల్లో జరిగినటువంటి ఈ శాంతి ర్యాలీని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దైవజనులు ప్రవీణ్ పగడాల గారు వారు గత కొద్ది దినముల క్రితము ఆయన అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయారు. అయితే క్రైస్తవ లోకమంతా కూడా 100కి 99.9% ఇది హత్య అని నమ్ముతా ఉంది. ఎందుకనంటే ఆయన గుండెల మీద ఉన్నటువంటి బూట్కాల యొక్క ఆ ముద్ర, ఆయన పెదాలు కట్ చేయబడటం, ఆయన తల వెనక భాగంలో కొట్టడం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఆయన దేహంలో మనకు కనబడుతున్నాయి. కాబట్టి పోలీసు వారు ఎన్ని చెప్తున్నానో మాకు మాత్రం ఇది హత్య అని పూర్తిగా మేము నమ్ముతూ ఉన్నాము. కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయాలని, ఈ విధమైన క్షమాగుణము, ప్రేమ, సత్యము, విధేయత ఇలాంటి మార్గంలో నడుచుకునేటువంటి క్రైస్తవులను ఎలాగూ చేయటం మంచిది కాదని దేవుని సేవకులుగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు స్వస్థబుద్ధితో, పోలీసు వారు స్వస్థబుద్ధితో ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చెప్పాలని, తప్పు చేసినటువంటి వారికి, కుట్రలు చేసి దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని హతమార్చినటువంటి వారికి శిక్షలు విధించాలని మేము కోరుతూ ఉన్నాం.